హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బ్రోమాన్స్ తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది సోనీ లివ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 3 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్రొడక్షన్కి వచ్చేస్తే ఇద్దరు బ్రదర్స్ అయితే ఉంటారు, బింటో అండ్ షింటో అన్నమాట. ఇద్దరులో షింటో అనే బ్రదర్ అయితే ఒక రోజు అనుకోకుండా మిస్ అవ్వడం జరుగుద్ది. మరి దాని తర్వాత ఏం జరిగింది, తను ఎందుకు మిస్ అయ్యాడు, మరి బ్రదర్ బింటో ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే బ్రోమాన్స్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ రేపు రాబోతున్న హిట్ 3, రెట్రో అండ్ థండర్ బోల్ట్స్ మార్వల్ మూవీ, ఈ 3 రివ్యూస్ కూడా రేపు మన ఛానల్లో వస్తాయి. ఇన్ కేస్ మీరు రేపు నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే కనుక టైం టు టైం చెక్ చేసుకోండి భయ్యా, పక్కా రివ్యూస్ అయితే వస్తాయి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే టైం పాస్ మూవీ భయ్యా, యావరేజ్ అనిపించింది నాకు. మరి అంతకేం వర్కౌట్ అవ్వలేదు, బట్ ఫ్యూ కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఈ బ్రోమాన్స్ అన్న కాన్సెప్ట్ ఏదైతుందో అది కొంచెం డిఫరెంట్గా, కొంచెం ఫ్రెష్గా అనిపించింది నాకైతే. అంటే బ్రదర్స్ మధ్య బాండింగ్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య బాండింగ్స్ కానీ ఇవన్నీ చాలా బాగా చూపించారు. వాటి పరంగా వర్కౌట్ అయింది. అండ్ విజువల్స్ బాగున్నాయి, టెక్నికల్ వర్క్ అంతా బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది కామెడీ సీన్స్ లో. అండ్ ఎస్పెషల్లీ కొన్ని హ్యూమర్ సీన్స్ అయితే ఉంటాయి క్రియేట్ చేసినవి, వాటి పరంగా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మాథ్యూ థామస్ పర్ఫార్మెన్స్ కానీ అర్జున్ గారి పర్ఫార్మెన్స్ కానీ చాలా సాలిడ్ గా అయితే ఉంది. డైరెక్షన్ పరంగా కొంచెం డిఫరెంట్ గా అయితే ట్రై చేశారు డైరెక్టర్ అయితే, దాని పరంగా కూడా కొంచెం పర్లేదు, ఫ్రెష్ గా అనిపిస్తుంది మీకు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మరి హ్యూమర్ అనేది అన్ని చోట్ల వర్కౌట్ అవ్వదు భయ్యా, అందరికీ ఒకలా ఉండదు కామెడీ అన్నది. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే కామెడీ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఒకరికి నార్మల్ గా ఉన్నా సరే నచ్చేస్తుంది, ఒకరికి హెవీగా ఉంటే నచ్చుద్ది, ఒకరికి క్రింజ్ నచ్చుద్ది, చెప్పలేము. నాకు ఎస్పెషల్లీ ఈ మూవీలో ఉన్న కామెడీ అయితే కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, ఎక్కువగా వర్కౌట్ అవ్వలేదు. ఆ వర్కౌట్ అవ్వలేని చోటంతా నాకు బోర్ కొట్టింది అండ్ చిరాకు కూడా వచ్చింది అనమాట. బట్ అందరికి ఇదే ఒపీనియన్ వస్తుందని అయితే నేను చెప్పలేను. అండ్ మూవీ మొత్తం కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంది, కొత్తగా ఏమనిపించలేదు నాకు. అంటే చాలా చూసేసాంలే అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. కాన్సెప్ట్ వైజ్ బాగున్నా కానీ ప్రెజెంట్ చేసిన విధానం కొంచెం ఫ్రెష్ గా మంచిగా సర్ప్రైజ్ ఏమైనా రాసుకుంటూ ప్రెజెంట్ చేస్తుంటే బాగున్నా ఫీల్ అయితే వచ్చింది నాకు. చెప్పాను కదా, కామెడీ వర్కౌట్ అవ్వని చోటల్లో నాకు స్లోగా అనిపించింది, ప్రెడిక్టబుల్ గా అనిపించింది అండ్ బోరింగ్ కూడా కొట్టింది. అందువల్ల నాకు మూవీ అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్యా, యావరేజ్ అనిపించింది. మీరు చూద్దాం అనుకుంటే సోనీ లివ్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ బాగుంది, ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు, పర్లేదు. చెప్తున్నా కామెడీ మూవీస్ అన్నవి అందరి ఒపీనియన్ ఒకేలా ఉండదు, మీకు నచ్చచ్చేమో చెప్పలేము. నాకు యావరేజ్ అనిపించింది. సో గివ్ ఇట్ ఏ ట్రై, చూద్దాం అనుకుంటే. ఓకే, మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టేసి బెల్ ఐకాన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి భయ్యా. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి, లేదంటే నోటిఫికేషన్ మిస్ అవుతారు. లవ్ యూ ఆల్, బాయ్.